సో తాత చెప్పాడు కాబట్టి నువ్వు చేసావు, ఆ ఆత్మ నీకు వచ్చి చెప్పింది. ఆత్మ ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటదండి. ఇదంతా నాకు మామూలు విషయం. ఎక్కడి నుంచి స్వరం వినపడుతుందో తెలియదు కానీ నాకేం పసి తన ఇప్పుడు ఎక్కడైనా ఉందేమో ఆత్మ, ఒకసారి చూడండి ఏం చెప్తుందో ఒకసారి చెప్పండి. ఆత్మ ఎవరు కనపడదు, నాకే కనపడదు. మాకు కనిపిదు, కాదు, మీరు నీకు పిలిపించి నీకు వినిపిస్తుంది ఏం కదా? చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి. చచ్చిపోరా కలిసి తిరుగుదాం. షాక్ అవుతావేంట్రా? ఏం చెప్తుందంటే ఈ ఈ సృష్టిని కాపాడమంటుంది. అతనిలో ఏంటో అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. అదే మేడం మేము పిలిస్తే మీ ఇద్దరు రాకపోతే- కళ్ళల్లో చక్రాలు అలా లాగేసుకునేటివి, మరి ఎందుకు ఇంత దూరంగా ఉన్నారు? ఎవరు దేవకన్యలు? నేనండి, మాది దేవకన్య వంశం మేడం. మీ అమ్మకి తెలుసు కదా మీరు దేవకన్యలు, మీరు బయట అమ్మ నుంచి కూడా తెలీదు. దిగొచ్చారని. అమ్మ కూడా తెలియదండి. మీకే ఈ మధ్యలో తెలిసిందా? మాకు కూడా వాళ్ళు కూడా బయట పడాల. తాత నాకు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్తాడు, రోజు కనిపిస్తాడు మేడం. అదే పెళ్లికి ముందు చెప్పలేదా నువ్వు దేవకన్యవి, నువ్వు ఒక దేవుణ్ణే పెళ్లి చేసుకోవాలి కానీ ఇలాంటి సామాన్య మానవులు చేసుకోకూడదని చెప్పలేదు? చెప్పలేదు. 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు చెప్పాడు.